ఈ నెల 28న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ ఎంపీ వైసీపీ నేత వంగ గీత కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు కల్తీపై కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు నిజాలను నిరూపిస్తేనే వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తారని తేల్చి చెప్పారు. ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదంటే సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దేవుడు టీటీడీతో ఆటలాడొద్దన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయొచ్చు, చాలా రకాల రాజకీయంగా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు రాజకీయ పరమైనవి కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకొకటి అయితే పర్వాలేదు. ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అందరి సెంటిమెంట్కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రమైన తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా, సరైన వివరణ లేకుండా, సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాదు చాలా మంది మనసులు చాలా నొచ్చుకున్నాయి. కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. చాలా మంది మాజీ మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా. తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి, దానికి ఒక కమిటీ, దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటుంది. తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు. అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము. అందుకే ఇది తప్పు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగినా బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి. ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు, ఖచ్చితంగా చేయాలి. ఏదో నామకాహ కమిటీలు వేసి కాదు, నిజంగా సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి నిజానిజాలు తేల్చాలనే మేము ప్రజల తరపున, భక్తుల తరపున, హిందువుల తరపున, వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరపున మేమందరం కూడా కోరుతున్నాం.